ఈవిడ దీపిక పడుకోదు. సేల్స్ గర్ల్ ఉద్యోగంలో ఇంట్రెస్ట్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చింది. ఏ కస్టమర్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మాయ చేయాలో ఈవిడ నేర్పుతుంది. నేర్చుకోండి. వీడిక్కడ కూడా తయారయ్యాడేంటి? రే నీచ్ కమిన్. నీచ్ కమీనా? నేనా? ప్లీజ్ కమిన్. కస్టమర్ కి వెల్కమ్ చెప్తున్నాను సార్. సారీ, నేను సరిగ్గా వినలేదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను సేల్స్ గర్ల్, మీరు కస్టమర్. మీకేం కావాలి సార్? జర్కిన్స్, బనియన్స్, చెడ్డీస్ చెప్పండి సార్. మొత్తం అన్ని చూపించు పదా. వెల్కమ్ సార్. చూడండి సార్. ఈ ప్యాంట్ సైజ్ ఎంత? మీ సైజే సార్. నా సైజ్ నీకెలా తెలుసు? మనిషిని చూసి సైజ్ చెప్పగలను సార్. ఆ ప్యాంట్ కొంటే ఈ డ్రాయర్ ఫ్రీ సార్. డ్రాయర్ ఫ్రీయా? వేసుకుంటే ఫ్రీగా ఉంటుందా? అసలు వేసుకున్నడే ఉండదు సార్. అప్పుడు వేసుకోవడం దేనికి? ఇది ఎయిర్ ఫ్రీ డ్రాయర్ సార్. ప్లీజ్ ట్రై. ఇప్పుడు చూడు, బట్టలు నీ బాడీని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టి నీ పరువు తీస్తా. ఇక్కడ ప్యాంట్ షర్ట్ కొంటే డ్రాయర్ ఫ్రీ ఇచ్చారు సార్, కానీ బొక్కలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇవి బొక్కలు కాదు, వెంటిలేటర్. సో మెనీ వెంటిలేటర్స్. ఇది ఎయిర్ ఫ్రీ డ్రాయర్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఇది ఎయిర్ ఫ్రీయా ఆల్ ఫ్రీయా? ఎయిర్ ఫ్రీ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఏంటో. బ్లూ ఫిల్మా? ఎక్కడ సార్? ఎక్స్ట్రా ఉంటే నాకు ఒకటి ఇవ్వండి. ఆ రూమ్ లో ఎవరు అమ్మాయి నా సెక్సీ బాడీని సెల్ ఫోన్ తో ఫిక్స్ చేసింది సార్. ఎవరు లోపల? బయటికి రండి. రామ్మా దీపిక రా. ఇతనెవ్వరో పిచ్చిలా ఉన్నాడు. ఈ అద్భుత ఫిగర్ ఫోటోలు టాప్ యాంగిల్, లో యాంగిల్ లో ఎడాపెడా తీసావంటున్నాడు. నిజమేనా? నిజమే సార్. పోయింది బాబోయ్. నా పరువు మొత్తం పొట్టరాగిపోయింది. బొక్కలో డ్రైర్ ఇచ్చి నా జీవితానికి బొక్కేస్తారా? ఇంతకాలం కిస్మిస్ లా దాచుకున్న నా పరువుని ఈ మిస్ వల్ల పోయింది. పొరపాటున ఈ ఫోటోలు పబ్లిక్ లోకి వస్తే నా పరువే కావాలి, నా ప్రతిష్టే కావాలి. దేవుడా దేవుడా. టేబుల్ మీద పడు, బరువు ఎక్కువ. సార్ నేను ఇతను అనుకోలేదు, అతను అనుకున్నాను. మేము మగలం కదా, మాకు బాడీ లేదా, మాకు సిల్ లేదా, అది పోదా? చెప్పండి సార్. బాబు గట్టిగా అర్చి మా బిజినెస్ చెడగొట్టండి సార్. బొక్కల డ్రైవర్ బిజినెస్, బ్లూ ఫిల్మ్ బిజినెస్. చూసావరా, నేను వస్తున్నానంటే ఎంత హడావిడి, హంగామా, ఎన్టీ రామారావు లా కటౌట్లు. నాకేదో భయంగా ఉంది బాబు. నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం? తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా. అసలు ఇది భయం కాదురా, అసూయ, కడుపు మంట, ఎసిడిటీ. నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి, ఈ వీర తిలకాలేమిటి? మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి? ఒక్కసారి చూడండి. ఏమిటిది? అగ్నిగుండం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు వెలిగించారు, ఎందుకు వెలిగించారు? ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా? ఆ రోడ్డు నేనే వేయించాను. భామా, నువ్వు వేయించావా? నడవడానికా? అంత కష్టం నీకే వచ్చింది భామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు. నిన్నే నన్ను చూస్తావేంటి? నేనా? ఎందుకు? అవును మీరే. ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచిరండి. నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా. నాకు అర్జెంట్ పడింది, నేను వెళ్తాను. జడ్జి గారు, మీరు వచ్చేసారా? కోర్టు లేదా? కోర్టు లేకుండా వచ్చేసారు? ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు నిరపరాధివని, మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను. కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి నిప్పుల్లో నడవడమా? ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా? ఏంటంటే నిరూపించుకునేది?
ఆవిడంటే లేడీ, ధైర్యం, సహనం ఉన్న మనిషి. ఆడది ఆవిడెక్కడ, ఆఫ్టర్ ఆల్ మగవదలం మేమెక్కడ? ఇది కరెక్టే ఉన్నా అబ్బబ్బబ్బా, ఏమిటి మాటలో? మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా? యాంటీ సెంటిమెంటే. అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా. దేనికి? ఈయన బూడిదైపోతాడు కదా, అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా. ఒరేయ్, విన్నారా? మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో. చెయ్యరా మరి. నేను ఏం నేరం చేశాను నిప్పు ఇప్పుడు అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది? అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరేగా బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు, ఏంటమ్మా మీరొచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోలు జీడిపప్పు, 2 కిలోలు పిస్తా, 2 కిలోలు కిస్మిస్, 2 కిలోలు ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలక్కలు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ్. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. బావా, టిఫిన్ రెడీ. త్వరగా. ఏంటివన్నీ? ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినటానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబోయ్. ఆ సుబ్బయ్య గడి దిష్టి బాగు తగులుంటుంది. ఒరే సుబ్బయ్య! అయ్య బాబోయ్, ఏయ్, ఆగు! ఏంటి తల్లు, నన్ను చంపుతానంటావు ఏంటి? చంపడం కాదురా, నిన్ను చంపి పాతి పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా నీకు? ఏయ్, ఆగు! నన్ను వదిలిపెట్టమ్మా. నీ దిష్టి బావకు తగిలిందిరా? మర్యాద ఆగుతావా లేదా? నిన్నెవరో తగిలించమన్నాడు? ఆగు! నా చేతి కొరికి పని చెప్తాను. రేయ్! అమ్మా, రేయ్, కిందకి దిగు. నేను దిగనగా? మర్యాదగా దిగుతావా దిగవా? దిగనగాక దిగను, అంతే. ఎలా దిగవా నేను చూస్తాను. ఏం చేస్తుంది? నిన్ను అర్థం కావట్లేదు. చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. పడిపోతున్నా. అయ్య బాబా, అమూల్య, బాబు ఆగు. చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరుకోదకూడదు. వీడిని ఓయ్.